రాష్ట్రాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ దేనికైనా నిరంతరం కరెంటు సరఫరా జరుగుతూనే ఉండాలి. అప్పుడే ప్రొడక్షన్. ఏ ఉత్పత్తి అయినా విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉన్నది. వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇంకే రంగమైనా సరే ఉత్పత్తి రంగాల అన్నిటికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి నిరంతర సరఫరా జరగటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. దానికి సంబంధించి ప్రజాప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కరెంటును సరఫరా జరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ చేపట్టే క్రమంలో కొన్ని చోట్ల లైన్ల రిపేర్లని, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు చెట్లు విరిగిపడో, వరద ముప్పు వచ్చినప్పుడు పోల్ ఇరిగిపడో, కరెంటు తాత్కాలికంగా కొద్దిగా ఇంటరప్షన్ వస్తే కూడా ఆ చేసే ప్రక్రియలో తొందరపాటున తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొద్దిమంది లైన్మెన్లు కొన్ని చోట్ల భద్రతా చర్యలు చేపట్టకుండా హడావుడిగా పనిచేస్తూ ఉన్నారు. సరే, మీ పని పైన మీకున్న నమ్మకంతో మీ నైపుణ్యాన్ని మీ దృష్టిలో పెట్టుకుని ఏం కాదులే అని చేస్తూ ఉన్నారు. కానీ శాఖను చూస్తున్నటువంటి ప్రభుత్వం సంబంధించిన మంత్రిగా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా కూడా మీ అందరికీ నేను సూచన చేయదలుచుకున్నాను. మీరు కింది స్థాయి లైన్మెన్ నుంచి ఏ స్థాయి వరకైనా విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి ప్రకటించిన ప్రోటోకాల్స్ ప్రకారం భద్రతా చర్యలు తీసుకోవాల్సిందే. ఆ ప్రోటోకాల్స్ మీరు పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణానికి ముప్పు లేకుండా ఉంటుంది. అందుకోసమే నిర్దిష్టమైనటువంటి ప్రోటోకాల్స్ తయారు చేసి పైనుంచి కింది వరకు పంపించాం. పనిచేసే ముందు వాటన్నిటిని మీరు పాటిస్తున్నారా లేదా అని చూసుకొని వాటన్నిటిని పాటిస్తూ పనిచేసుకోవాల్సిందిగా ముందుగా నా సలహా, సూచన, అభ్యర్థన కూడా.